వెంకటేష్ మహాగారి రావ్ బహదూర్ ఇప్పుడే చూడడం జరిగింది భయ్య. సినిమా నెక్స్ట్ లెవెల్, ప్రాపర్ థియేట్రికల్ కంటెంట్ విత్ ప్రొడక్షన్ వాల్యూస్. ఇంతకుముందు మూవీ చేసిన ప్రొడ్యూసర్స్ చేసిన మూవీ ఇది. అండ్ మన మహేష్ బాబు గారి ప్రొడక్షన్ కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్స్ కూడా ఇన్వాల్వ్ అయినది. అంటే మల్టిపుల్ ప్రొడక్షన్ హౌసెస్ కలిసి ఇంత గ్రాండ్ టెక్నికల్ వెరీ స్ట్రాంగ్ ఫిలిం తీయడం జరిగింది. అదే మన రావ్ బహదూర్ సినిమా. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఆయన భుజాల మీద మోసారు. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ కావచ్చు. అండ్ స్మరణ్ సాయి గారి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో ఇంకో హై స్టాండర్డ్లో పెట్టాయి. అండ్ ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు, ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, చాలా చాలా నీట్గా, కలర్ఫుల్గా, గ్రాండియర్గా నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ఇండియన్ సినిమా స్క్రీన్లో ఇంతకుముందు రాలేదు ఈ సినిమా అని చెప్పేసి విన్నాను నేను. బట్ స్టిల్ ఇండియన్ సినిమాలో కాదు, ఎంటైర్ వరల్డ్ హిస్టరీలోనే ఇలాంటి సినిమా టూ డిఫరెంట్, కాంట్రాస్ట్ ఫిల్మ్ మన రెగ్యులర్ ఫిల్మ్స్కి మస్ట్ వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్, పర్ఫెక్ట్ థియేటర్ ఫిల్మ్, ఓన్లీ ఆన్ థియేటర్స్. నమస్తే అండి, ఇప్పుడే రావ్ బహదూర్ సినిమా చూశాను. ఎంత మంచి మూవీ, వాట్ ఏ క్లైమాక్స్, వాట్ ఏ బీజిఎం, వాట్ ఏ పర్ఫార్మెన్స్. నిజంగా పీక్స్ అండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఇటువంటి మంచి ఒక మైలురాయి సినిమా ఇది. మెయిన్ సత్యదేవ్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, వర్స్టైల్ పర్ఫార్మెన్స్. నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కావాల్సిన దగ్గర సినిమా ఇది. ప్రతి ఒక్కరు కూడా కాల రెగ్యులర్ సినిమా అన్న, ఒక సైకాలజికల్ మిస్టరీ సినిమా ఇది. నాకు మెయిన్ చెప్పాలంటే దీపా థామస్ గారు ఎంత అద్భుతంగా తను చూసినంతసేపు చాలా గ్లామరస్గా, గతంలో మహానటిలో కీర్తి సురేష్ ఏ రకం చేసిందో ఈ సినిమాలో దీపా థామస్ కూడా ఆ రకం చేయడం చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ అయితే ఊరా మాస్ ఉంటుంది, ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క షాట్ కూడా ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక లవ్ లెటర్ ఉంది. ఇది అద్భుతంగా తీయాల్సిన సినిమా. టమాటా జొమాటో సినిమా అయితే అదిరిపోయింది అనమాట. సిట్టింగ్ లేసం తమతో డైరెక్టర్ గారు కాట్సాబ్, నీళ్ళలో ఉంటుంది చేప, ఎంత క్యూట్ ఉంది బా హీరోయిన్ పాప, చాలా చాలా బాగా అనిపిస్తుంది భయ్య. నాకు మెయిన్ వేస్తుంది క్లాస్లో వాడతాం దస్టర్. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్, మంచి పైసా వస్తుంది మూవీ రావ్ బహదూర్. దయచేసి నెగిటివ్ కామెంట్ చూడకండి, ల్యాగ్ ఉంది అది దాన్ని ఎవరు మాట్లాడకండి. మంచి తెలుగు సినిమా, దమ్మున సినిమా, మంచి అందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా లాస్ట్ చెప్తున్నా. వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే కర్మ. ఇప్పుడే రావ్ బహదూర్ సినిమా చూసి వచ్చాను. సత్యదేవ్ యాక్టింగ్ చాలా బాగుంది, హీరోయిన్ గారు కూడా చాలా బాగున్నారు. ఇది తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడలేని స్టోరీ, చాలా బాగుంది స్టోరీ. మహేష్ బాబు గారు సినిమా ప్రజెంట్ చేశారంటే ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. రావ్ బహదూర్ మూవీ చూడడం జరిగింది. నాకు ఒక హాలీవుడ్ ఫిలిం చూసినట్టు అనిపించింది. సత్యదేవ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్స్. మనకి ఏమంటారు, కమల్ హాసన్ లేరు, ఎవరు లేరు అని అసలు అనుకోవద్దు. సత్యదేవ్ గారు మన తెలుగుడు తెలుగుడు అయినందుకు మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. నాకైతే రావ్ బహదూర్ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే, సెకండ్ హాఫ్ బాబు వచ్చిన క్యారెక్టర్ నుంచి ఒక పీక్స్ లెవెల్ వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు లైఫ్లో కనెక్ట్ అయ్యే లైన్ తీసుకున్న డైరెక్టర్ గారు. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నాకైతే మెయిన్ థింగ్ హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ అయినా సరే, హీరో వాళ్ళ సత్యదేవ్ గారి ఫ్రెండ్ పర్ఫార్మెన్స్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సాంగ్స్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్ ఒక మంచి మెసేజ్ ఇచ్చే సాంగ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ హాఫ్ నాకైతే ఏంద్రాబాయ్ సినిమా ఇది సత్యదేవ్ గారు ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తారు అని చెప్పేసి అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిండు, స్టోరీ డైరెక్టర్ తీసుకెళ్ళిపోయిండు. నాకు ఓవరాల్గా మూవీ వచ్చేసి నాకు సత్యదేవ్ గారు పర్ఫార్మెన్స్ మైల్ ఉంటుంది, డైరెక్టర్ గారి విజన్ అనేది ఇది ఒక కల్ట్ క్లాసిక్ అనొచ్చు. ఇలాంటి ఫిలిమ్స్ మళ్ళీ నాకు తెలిసి రావు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. రావ్ బహదూర్ డోంట్ మిస్ ఇన్ థియేటర్స్.